రాజమండ్రి 13వ వార్డులో ఆపరేషన్ క్లీన్ స్వీప్ కార్యక్రమాన్ని నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి ఆపరేషన్ క్లీన్ స్వీప్ కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ఆదేశాల మేరకు 13వ వార్డులో కార్యక్రమం ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజరైన వార్డు ఇన్ఛార్జ్ వెలుగు కుమారి మాట్లాడుతూ మే 23 నుండి జూన్ 20 వరకు జరిగే ప్రోగ్రాంకు ప్రజలు, అధికారులు అందరూ భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. అలాగే చెత్తను తడి చెత్త, పొడి చెత్త, శానిటరీ చెత్త మరియు ప్రత్యేకమైన చెత్తగా 4 రకాలుగా విడదీసి పారిశుధ్య సిబ్బందికి అందజేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ప్రెసిడెంట్ రామకృష్ణ, శెట్టి అప్పారావు, చుక్క రామకృష్ణ, సూరి, కూటమి నాయకులు చిన్ని, దేవి ప్రసాద్, ఇతర నాయకులు, శానిటేషన్ ఇన్స్పెక్టర్ బొర్ర రాజు, సచివాలయ సిబ్బంది, పారిశుధ్య సిబ్బంది పాల్గొన్నారు. వార్డుల్లో వీధులను పారిశుధ్య కార్మికులతో కలిసి శుభ్రపరిచారు. మన పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, పరిశుభ్రమైన రోడ్లు, పరిశుభ్రమైన కాలువలు, పరిశుభ్రమైన పరిసరాలు అన్నీ పరిశుభ్రంగా ఉంటే కనుక వ్యాధులకి మనం ప్రబలకుండా కాపాడుకోగలుగుతామని ఈ పెద్ద మార్పును ప్రవేశపెట్టినటువంటి మన అధినాయకుడు మన చంద్రబాబు నాయుడు గారికి కృతజ్ఞతలు తెలియపరుస్తూ, అలాగే ఈ రోజు 13వ వార్డులో ఉన్నటువంటి సచివాలయ సిబ్బంది కానీ, శానిటరీ సిబ్బంది కానీ, కూటమి నాయకులు కానీ ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమంలో పాలిభాగస్తులు అవుతున్న ప్రతి ఒక్కరికి కూడా నమస్కారాలు తెలియపరుస్తూ, ఈ ఆపరేషన్ క్లీన్ చిప్ ని ఒక రాష్ట్రము ఒక పరిశుభ్రంగా తయారు చేయటకే మరి ప్రవేశపెట్టారని మీ అందరికీ నేను తెలియపరుస్తున్నాను. అంతేకాకుండా ప్రతిరోజు మీ ఇంటి వద్దకి రిక్షా వస్తుంది. మీ అందరూ కూడా మీ చెత్తని 2 డబ్బాల్లో పెట్టి, ఒకటి పొడి చెత్తగాను ఒకటి తడి చెత్తగాను పెట్టి మరి రిక్షా అబ్బాయికి ఇవ్వాల్సిందిగా ఈ 13వ వార్డు ప్రజలకి తెలియపరుస్తున్నాను. అంతేకాకుండా మీ ఇంటి వద్దకు వచ్చే స్వచ్ఛ సేవకులను మీరు చెత్త వేరు చేసేటప్పుడు మీరే ముందుగా వేరు చేసి వారికి ఇస్తే మంచిది. మన ఇంటి వద్దకు వచ్చిన వారిని మనం గౌరవించడం కూడా చాలా మంచిది. మనం అందరం కలిసి స్వచ్ఛ ఆంధ్రులుగాను మనం అందరము మరి స్వచ్ఛాంధ్రులుగా నిర్మించుకొని మన పరిశుభ్రంగా పెట్టుకోవాలని మరి ముఖ్యంగా మీ అందరికీ ఒక అడుగు మనం ముందుకు వేద్దాము. స్వచ్ఛత వైపుకి మన అడుగు ముందుకు వేస్తే మన ఆంధ్రప్రదేశ్ చాలా పరిశుభ్రంగా ఉంటుందని, ఆరోగ్యవంతులుగా ఉంటామని మీ అందరికీ నేను తెలియపరుస్తున్నాను. మరి ఈరోజు మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మరి రాష్ట్ర వ్యాప్తంగా ఆపరేషన్ క్లీన్ స్వీప్ అన్న ప్రోగ్రాంకి మరి ప్రారంభించడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రతి ఒక్క సిటిజన్ కూడా వాళ్ళ ఇంట్లో వారానికి ఒక రోజు ఏదో క్లీనింగ్ చేసుకునే కార్యక్రమం పెట్టుకుంటారు. అదేవిధంగా మీరు మీ ఇంట్లో కాకుండా ఈ యొక్క వీధుల్లో కూడా శానిటేషన్ సిబ్బందితో, సచివాలయం సిబ్బందితో కలిసి మరి కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తే రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. అదేవిధంగా ఎప్పుడైతే స్వచ్ఛ రాజమహేంద్రవరంగా మనం అభివృద్ధి చెందుతామో అప్పుడు మన పిల్లల ఆరోగ్యాలు కూడా బాగుంటాయి. ఎందుకంటే ఈరోజు మన యంగ్ అండ్ డైనమిక్ ఎమ్మెల్యే రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే గారు కూడా మరి సైకిల్పై తిరుగుతూ మరి యొక్క పెట్రోల్ డీజిల్ ఏదైతే వాడకాన్ని తగ్గించుకోవాలో అందులో భాగంగా ఆయన కూడా సైకిల్తో తిరుగుతూ అనేక కార్యక్రమాలు శ్రీకారం చుట్టారు. మరి అదేవిధంగా ఈరోజు మా కూటమి నాయకులు కానీ, శానిటేషన్ సిబ్బంది కానీ, అలాగే సచివాలయం సిబ్బంది కానీ ఈరోజు ఈ యొక్క పురవీధుల్లో 13వ వార్డు డివిజన్లో పురవీధుల్లో తిరగడం జరుగుతుంది. ఈ యొక్క కార్యక్రమం ప్రతి ఒక్క సిటిజన్ ఇన్స్పిరేషన్గా తీసుకొని మీరు కూడా వీక్లీ వన్స్ మీ యొక్క పరిసరాల్లో ఉన్నటువంటి ఆ చెత్తను మరి పరిశుభ్రంగా చేసుకుంటే మన రాజమహేంద్రవరం యొక్క ఇండియాలోనే స్వచ్ఛ రాజమహేంద్రవరంగా ఫస్ట్ ప్లేస్లోకి వెళ్తుందని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. మరి ఈరోజు మే 23న క్లీన్ స్వీప్ అనే కార్యక్రమానికి మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు పిలుపునివ్వడం జరిగింది. అలాగే యంగ్ అండ్ డైనమిక్ లీడర్ శ్రీ ఆదిరెడ్డి శ్రీనివాస్ గారి ఆదేశాల మేరకు 13వ వార్డులో శానిటరీ సిబ్బందితో అలాగే ఎన్డీఏ కూటమి నాయకులతో కలిసి ఈ కార్యక్రమం స్వచ్ఛ సర్వేక్షణ నిర్వహించడం జరిగింది. స్వచ్ఛ రాజమహేంద్రవరం అనే పిలుపుతో వార్డులో ఉన్న ప్రజానీకానికి ఈ యొక్క కార్యక్రమం ద్వారా ఇంటి పరిశుభ్రత, వార్డు పరిశుభ్రత గురించి తెలియపరుస్తూ, అలాగే మన రాజమహేంద్రవరాన్ని అభివృద్ధి చేయడంలో భాగంగా స్వచ్ఛ రాజమహేంద్రవరానికి పిలుపునిస్తూ వార్డులో ఉన్న ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా మున్సిపల్ సిబ్బందితో పాల్గొని మే 23 ఈ రోజు నుంచి జూన్ 20 వరకు జరిగే ఈ కార్యక్రమానికి అందరూ సహకరించాలని పేరు పేరున ప్రతి ఒక్కరిని కూడా
కోరుకుంటున్నాం. అలాగే రాబోయే పుష్కరాల నిమిత్తం ఇప్పటి నుంచే కూడా రాజమండ్రిని ఒక అభివృద్ధి పదంలో తీసుకెళ్తున్న ఎమ్మెల్యే గారికి మన వంతు సహకారం అందిస్తూ ప్రతి విషయంలోని కూడా మున్సిపల్ సిబ్బందికి సహకరించాలి. ఈ ఒక్క కార్యక్రమానికి అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా పేరు పేరున నమస్కారం తెలియజేస్తాను.